కృతజ్ఞతలు రామయ్య గారు. ఎన్నో అమూల్యమైన విలువైన సూచనలు సలహాలు ఇచ్చారు. చాలా సంతోషం. ఇప్పుడు మన సోదర సమానులు ఎమ్మెల్సీ గారైనటువంటి కావలి గ్రీష్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే వేదిక ముందున్న పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారం అండి. అమరావతి రైతులకు, ఆడపడుచులకు నా పాదాభివందనాలు. డాక్టర్ రాయపాటి శైలజ గారి ఆత్మీయ సమావేశానికి రావటం చాలా సంతోషంగా ఉంది. ముందుగా మా ఉత్తరాంధ్ర తరఫు నుంచి ఆవిడకి మేము శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఇది సామాన్యమైన పోరాటం కాదు మీరు చేసింది. ఈరోజు అమరావతి పురం ప్రారంభమైన మేము ఈరోజు ఈ స్టేజ్ మీద ఒక్కొక్కరం ఈ పదవి ఎంజాయ్ చేస్తున్నా, మేము ఇంత గౌరవం పొందినా ఇది కేవలం 90% క్రెడిట్ అమరావతి రైతులకే వస్తుంది. మీ అందరికీ మా పాదాభివందనాలు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మీకు తెలుపుకోవడం జరుగుతుంది. అమ్మా, ముందుగా ఆడవాళ్ళకి నేను చెప్పాల్సింది ఏంటంటే, మీ తరఫు నుంచి ఒక రిప్రజెంటేటివ్గా శైలజ గారు వచ్చారు. మీ తరఫు నుంచి వచ్చిన ఆవిడకి ఇంత మంచి గౌరవం దక్కడం నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి ఒక మహిళగా నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు పడిన ఇబ్బందులు ఇంత అంతా కాదు. కడుపులో తన్నించుకున్నారు, రోడ్డు మీద ఈడ్చి లాగారు. ఆడవాళ్ళని కూడా చూడకుండా చాలా వివక్షతోటి చూశారు. అలాంటి ఉద్యమంలో నుంచి వచ్చిన శైలజ గారికి ఆడవాళ్ళ సమస్యలు కానీ, మహిళల పట్ల సానుభూతి కానీ, అలాగే సౌమ్యురాలు, ఒక డాక్టర్ చదివింది కాబట్టి ఆవిడకి అన్ని రకాలుగా అన్ని సమస్యల గురించి అవగాహన ఉంది కాబట్టి మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఆ చైర్కి చాలా వన్న తెస్తుందని మేము నమ్ముతున్నాం. మీరందరూ ఆవిడకి సహకరించి ఆవిడతో పాటు ఈ చైర్పర్సన్గా ఆవిడ ఏదైతే పదవి తీసుకున్నారో మీరందరూ సహకరించి ఆవిడ ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా మంచి పదవుల్లో రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరూ నాతో అనండి, జై అమరావతి. గట్టిగా అనండి సోదరులారా, జై అమరావతి. థ్యాంక్ యూ. కృతజ్ఞతలమ్మా. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర 20 సూత్రాల పథకం అమలు కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ లంకా దినకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మాతాపిత గురుభ్యో నమః. వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలు, మిత్రులు, వివిధ పదవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి, పురంధేశ్వరి గారి ఆశీస్సులతోటి మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమితులైనటువంటి రాయపాటి శైలజ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఆవిడ మొట్టమొదటిసారిగా నేను అమరావతికి సంబంధించి ఉద్యమంలో భాగంగా విజయవాడలో పిలిపించినటువంటి కార్యక్రమంలో వేలాది మందిగా మహిళలు తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు ఎవరు ఎక్కడి నుంచి పిలిపించారో, ఎవరు పిలిపిస్తే మహిళలు ఇంత పెద్ద ఎత్తున విజయవాడ పురవీధుల్లోకి వచ్చారు అనేటటువంటిది ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి. ఆ రోజున లోతుగా మాలాంటి వాళ్ళు విషయాన్ని తెలుసుకుంటే రాయపాటి శైలజ గారు వెనక ఉండి మహిళలందరినీ కూడా జాగృతపరిచి, చైతన్యపరిచి విజయవాడ పురవీధుల్లోకి అమరావతి ఉద్యమానికి ఒక ప్రాణం పోసినటువంటి కార్యక్రమం ఆ రోజు విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమం. తర్వాత హైవేలో ధర్నా చేస్తున్నప్పుడు ఆమె పట్ల ఆ రోజు ఉన్నటువంటి పోలీసులు కానీ, ఆ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, అలాగే పాదయాత్రలో కావల్లో ఒకసారి, అలాగే భీమవరంలో ఒకసారి మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఆ రోజు పాల్గొన్నప్పుడు ఆవిడ ఎంతో చురుగ్గా పాదయాత్రలో
ముందుండి నడుస్తూ ఉద్యమాన్ని నడిపించినటువంటి విధానం. ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇందాక వరలరామయ్య గారు చెప్పారు, అంత సామాన్యంగా ఎవరికి కూడా అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎవరు, వారిలో ఉండేటటువంటి కార్యదీక్షత, పట్టుదల, శ్రమ ఏదైతే ఉందో ఇచ్చినటువంటి ఆ యొక్క పదవికి న్యాయం చేస్తారు అనేటటువంటి నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు, అది కూడా కాన్స్టిట్యూషన్ పోస్ట్, ఇవాళ స్టాట్యూటరీ పోస్ట్ ఏదైతే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిని వారికి ఎంతో నమ్మకంతో ఇవ్వడం జరిగింది. ఇదే వేదిక మీద పెద్దలు రాయపాటి సాంబశివరావు గారు 20 సూత్రాల కార్యక్రమాలు అమలు చేయడంగా రాష్ట్రానికి మొట్టమొదటిసారి పదవిని చేపట్టినటువంటి పెద్దలు వారు. ఈరోజు అదే పదవిలో నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దివ్య ఆశీస్సులతోటి ఆ యొక్క పదవిని నేను ఇవాళ సమర్థవంతంగా నిర్వహించేటటువంటి అవకాశం కలిగింది. అయితే ఈ సభాముఖంగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నా. ఈరోజే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి లేఖ మేరకు 20 సూత్రాల కార్యక్రమాలు అమలు చేయమనిగా చిట్ట చివరి పర్సన్ని నేనే. ఎందుకంటే పేరు మారుస్తున్నారు. వికసిత భారత్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్గా ఈ పేరు మార్చడం జరుగుతుంది, రీస్ట్రక్చర్ అయ్యింది. రాబోయే కాలంలో అలాగే మా 20 సూత్రాల కార్యక్రమం రాబోయే కాలంలో వికసిత భారత్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాం ఏదైతే ఉందో అందులో నారీ శక్తి, మహిళా సాధికారత అనేటటువంటి దాని మీద చాలా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాయపాటి శైలజ గారికి సంబంధించి వారు బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి విధి విధానాల మీద వరలరామయ్య గారు చాలా చక్కగా చెప్పారు. కానీ చాలా పెద్ద బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఆమె మీద ఉంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ రాబోతుంది. 1/3 వంతు మహిళా రిజర్వేషన్ రేపు రాబోయే ఎన్నికల్లో అమలు కాబోతుంది. మహిళల్ని జాగృతపరచాలి, చైతన్యపరచాలి, రాజకీయంగా ముందుకు తీసుకురావాలంటే ఎవరైతే మహిళా శక్తి, నారీ శక్తి ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా వెలికి తీసుకొని ముందుకు తీసుకొచ్చి రాజకీయాల్లో సముచితమైనటువంటి స్థానం కల్పించాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళా కమిషన్ చైర్పర్సన్గా వారి మీద ఆ బాధ్యత ఉంది అని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మహిళలకు సంబంధించి స్వయం సహాయక గ్రూపుల ద్వారా ఏదైతే లక్పతి దీది అంటే మహిళల్ని లక్షాధికారులు చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. ఆర్థిక స్వాతంత్రాన్ని, ఒకవైపు రాజకీయ స్వాతంత్రం 1/3 వంతు రిజర్వేషన్, మరొక వైపు ఆర్థిక స్వాతంత్రం. నారీ శక్తిగా మహిళని ఆంధ్రప్రదేశ్లో రూపుదిద్దాలనంటే వారి మీద అతి పెద్ద బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నిర్వహించేటటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది అనేటటువంటి నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమెకు అవకాశం ఇచ్చారు. సమర్థవంతంగా వారు ఈ యొక్క పదవికి వన్నె తెచ్చేటటువంటి విధంగా వారు బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పి, పవర్ అనేటటువంటిది ఫోర్స్ఫుల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఫలితాలు రావు. ఆలోచనాత్మకంగా చేయాలి, అధికారులతోటి సమన్వయంతో చేయాలి, అధికారులని మెప్పించకుండా మెప్పించి కార్యాచరణలో ముందుకు వెళ్ళాలి. దానికి చాలా సహనం, ఓపిక అవసరము. ఏదైతే అమరావతి ఉద్యమంలో ఎంతో ఓపిక సహనంతో వారు పట్టుదలతోటి కార్యాచరణతో వాళ్ళ అమరావతిని ఏదైతే ఉంటుందా, రాజధానిగా ఉండదా అనేటటువంటి దాని నుంచి ఇవాళ ఒక అమరావతి రియాలిటీ అనేటటువంటి దాన్ని చూపించడంలో వారి పాత్ర అనేటటువంటిది గణనీయమైనటువంటిది. కాబట్టి ఆ యొక్క స్ఫూర్తిని చూసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం ఇచ్చారు. కాబట్టి తప్పనిసరిగా వారి బాధ్యతలను ఏదైతే ఒక అంచనాతోటి ముఖ్యమంత్రి గారు ఇచ్చారో ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారని తెలియజేస్తూ వారికి ఇచ్చినటువంటి బాధ్యతల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు వారు అధిరోహించాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. భారత్ మాతాకి నమస్తే. కృతజ్ఞతలు దినకర్ గారు. ఇప్పుడు మన గుంటూరు నగర ప్రథమ పౌరుడు, మన కార్పొరేషన్ మేయర్ గారైనటువంటి శ్రీ కోవెలమూడి రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, అట్లాగే ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన సోదరీమణులందరూ కూడా నమస్కారం తెలుపుతూ, ముందుగా సోదరి శైలజకి
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా కమిషన్ చైర్మన్ ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన అందరికీ తెలుసు జేఏసీలో రాయపాటి శైలజ గారు చేసిన పాత్ర, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు కానీ, అట్లాగే జయ అమరావతి ప్రోగ్రాంలో చాలా విశేషమైన నిరాహార దీక్షలు చేసి ఈ యొక్క రాష్ట్రంలో మరలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించినందుకు ప్రత్యేక రైతు సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ దేవుడు ఆశీస్సుతో ఇంకా మంచి ఉన్నత స్థానంలో, మంచి పదవిలో, ఈ పదవి కూడా వని చేస్తారని తెలుసు. అట్లాగే ఇంకా మంచి ఉన్నత స్థానాలు భగవంతుడు ఆశిస్తూ ఇవ్వాలని చెప్పి ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. కృతజ్ఞతలు మేయర్ గారు. ఇప్పుడు మన చిలకలూరుపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను.